ప్రతి మనిషికి ఇది తెలుసు, వాళ్ళకి ఏం కావాలో. కానీ మనుషులకి ఏం అవసరమో అది కేవలం భగవంతుడికే తెలుసు. అందుకనే సహనాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీకెప్పుడు అనిపించినా జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదని అప్పుడు అర్థం చేసుకో, అక్కడ ఈశ్వరుడి అభీష్టం సాగుతుందని. సమస్తము ఆయనకి అప్పగించేసి వేడుకోండి, దారి చూపించమని. ఆయన వింటాడు. కఠోరమైన కష్టకాలంలో కూడా నువ్వు ఇదే నమ్మకంతో ఉండు. ఇది భగవదేచ్ఛ, తర్వాత మంచే జరుగుతుంది అని.